నైని కోల్ బ్లాక్ లో ఉత్పత్తి మొదలైందని యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కి కోల్ సరఫరా జరుగుతోందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాడిచెల్ల మనుగురికి బ్లాక్స్ కేటాయించాం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం బ్లాక్ 3ని సింగరేణికి వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. గతంలో ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాళ్లు ఉత్పత్తి చేయలేదు. దీంతో ఒప్పందం రద్దు చేశామని తెలిపారు కిషన్ రెడ్డి. దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, కోలు ఉత్పత్తిని పెంచుకోవడము, అన్నింటికి మించి గత 15 సంవత్సరాలుగా సింగరేణికి కొత్త కోల్ బ్లాకులు రాకపోవడము, దీనిపైన కూడా అనేక రకాలుగా చర్చించి సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ను ఉత్పత్తిలో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒరిస్సా నుంచి నైని కోల్ బ్లాకు బొగ్గు ఉత్పత్తి చేసి మన తెలంగాణలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు ఆ బొగ్గు వచ్చేటట్టు చేయడం జరిగింది. ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇప్పించడం జరిగింది. ఈరోజు అది తాత్కాలికమైనటువంటి కాంట్రాక్టర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇటీవల మనుగూరులోని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా ఆక్షన్ ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక మంది ప్రముఖులతో మాట్లాడి ఆ బ్లాక్ను కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక బ్లాక్ను సింగరేణికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జోన్లో కోయగూడెం బ్లాక్ 3 ఏదైతే గతంలో ఆక్షన్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందో ఆ ప్రైవేట్ కంపెనీ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. ధర్మిల అతను హైకోర్టుకు వెళ్ళి ఆ యొక్క కోల్ బ్లాక్ కంపెనీ నుంచి సస్పెండ్ చేసినందుకు స్టే తీసుకురావడం జరిగింది. ఇటీవల ఆ స్టే కూడా వెకెట్ అయింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఈ బ్లాక్కు 2 సార్లు ఆక్షన్లో పెడితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సింగరేణిని ఆక్షన్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో అది పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ప్రైవేట్ కంపెనీ పరమైంది. ఆ కంపెనీ కూడా సకాలంలో కావలసినటువంటి అనుమతులు కానీ భూసేకరణ కానీ లేకపోతే మైనింగ్ పనులు కానీ ప్రారంభించిన కారణంగా ఈరోజు రద్దు చేసి అది సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందించి సింగరేణికి ఈ బ్లాకు వచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కార్మికులు ఉన్నారో
వాళ్ళకు సాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన బ్లాక్లు సాధించుకోవడం తప్ప సింగరేణికి మరో ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి ఉన్నంతలో దుబారా ఖర్చులు తగ్గించి కాస్ట్ కటింగ్ చేసి సింగరేణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సుమారు 55,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం, అన్ని రకాల ఖర్చులు టెండర్లకు ఇతర కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చినటువంటి బొగ్గు పైసలు కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వస్తున్నటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి సంబంధించినటువంటి విద్యుత్ కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సింగరేణిని మాత్రం అప్పులో ఊడ్బిలో నెట్టివేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేసి సింగరేణికి రావాల్సినటువంటి 55,000 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి దీనిపైన నిర్మాణాత్మకంగా సింగరేణిని ఆదుకోవాలని, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి నిధులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో కూడా మొన్ననే మరి మనుగూరు బ్లాక్కు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ యాక్షన్లో పాల్గొన్నది జెన్కో ద్వారా. చివరకు నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడము, సింగరేణి కార్మిక సంఘాలతో మాట్లాడడంతో మరి ఆ యొక్క మనుగూరు బ్లాకు సింగరేణికి దక్కింది. ఇప్పుడు జరిగేటువంటి యాక్షన్లో కూడా సింగరేణికి వచ్చే విధంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి కంపెనీ కోసం అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు తన అమెరికా పర్యటన మీద అర్ధరహితమైనటువంటి విమర్శలు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. కానీ ఆధార బాధారగా ఏదో కొంప ములిగినట్టు ఆయన లండన్కు వెళ్ళి లండన్ నుంచి కనెక్టివిటీగా అమెరికా వెళ్ళాలనుకోవడం అది వారి ఇష్టం. కానీ అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అదేవిధంగా విదేశాంగ శాఖ ఆయన వెళ్ళకముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు, కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది. ఆయన కాదు, ఆయన గొప్ప స్థాయి ఉన్నది, అక్కడ వెళ్ళేటోళ్ళ స్థాయి తక్కువ ఉన్నది. అది అర్థం చేసుకోవాలండి. అదే అలా ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరిని కలవాలనుకుంటున్నావు. వీటికి ఆలోచించి నిర్ణయం తీసుకొని విదేశాంగతో చర్చించి అధికారాలను పంపించి దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు తీసుకోవాల్సింది పోయి
ఆయన ఆధారగా లండన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనల పరిధిలోనే ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వడానికి కేంద్ర విదేశాంగ శాఖ నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదేదో తెలంగాణకు అన్యాయం జరిగినట్టు ఆయన ఈరోజు ప్రజల ముందు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2005లో కూడా నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని అమెరికా చెప్పడమే కాకుండా ఆయన వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఇదే సంవత్సరం జనవరిలో ఆయన అమెరికాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అంతర్జాతీయ కోర్సు చేయడం కోసము ఆ సర్టిఫికెట్ పొందడం కోసము వీసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేందుకు అంతకుముందు ఆయన లండన్కి వెళ్ళి అక్కడ కూడా తెలంగాణ మూసి డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని నదులను పరిశీలించడానికి వెళ్తాందుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మళ్ళీ నిన్నగాక మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన లండన్కి అనుమతి ఇచ్చింది. అమెరికా వెళ్ళినప్పుడు ఇవ్వకపోవడము, లండన్కి వెళ్ళినప్పుడు ఇవ్వడము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమో విదేశాంగ ఇష్టాయిష్టాలు ఉండదు. ఒక స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. సేమ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు బాధ్యత రహితంగా వివరించకూడదు, బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అమెరికా పర్యటన విషయంలో సరైనటువంటి క్లారిటీ ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇవ్వకుండా ఈరోజు మరి ఈ రకంగా విమర్శించడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది ముఖ్యమంత్రులకు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో సహా అనేక మందికి రిఫ్యూజ్ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అనేక మంది మరి సరైనటువంటి పద్ధతిలో పర్యటన లేదు అనే విషయాన్ని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. విదేశాంగ శాఖ గతంలో రూపొందించినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారము, నిబంధనల ప్రకారము మరి పర్యటన లేకపోతే ఆ పర్యటనలను నిరాకరించిన విషయాన్ని, ఇది ఒక సాధారణ పరిపాలనటువంటి ప్రక్రియ, ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కానే కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకొవరకు వచ్చే నష్టం ఏం లేదు, అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నీది గుజరాత్, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ముఖ్యమంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక అంశాలను వారు పరిశీలిస్తారు. మొదటిది, విదేశాల్లో జరిగేటువంటి సదస్సు లేక సమావేశం, ఆ సమావేశంలో భేటీ అయ్యేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, వెళ్ళేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది దేశ విదేశీ నీతికి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నదా లేక మన దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా
అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఆలోచిస్తుంది. నాకు రీసెంట్గా కెనడా రావాలని చెప్పి అక్కడ మినరల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా రిజెక్ట్ చేశారు. రష్యా మైనింగ్ మినిస్టరు రావాలని చెప్పి అనుమతి అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త నేపథ్యంలో మనం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ